నమస్కారం, జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం. వెమ్లవాడలో చుక్కల మందు వేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బొమ్మకల్ శివార్లో కబ్జాకు గురైన స్థలం ఫెన్సింగ్ తొలగించి హనుమాన్ విగ్రహంను ప్రతిష్ఠించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరుణించు వర్ణదేవుడా అంటూ చెందుర్తి మండలం మర్రిగడ్డలో బతుకమ్మ ఆడిన ఉపాధి హామీ కూలీలు. యూరియా యాప్ను రద్దు చేయాలంటూ గంగాధరలో రాస్తారోకో చేసిన రైతులు. మద్దతు తెలిపిన నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో సహా బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టంపై అధికార విపక్షాల మధ్య రాజకీయ దుమారం. కాలనీలో వరుస మరణాలు. వినూత్న తరహాలో కీడు వంటలకు వెళ్లిన కాలనీ వాసులపై జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ కు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబ్బీన్ ని కలిసి స్వాగతం పలికిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్. హైదరాబాద్లో పలు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబ్బీన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్లో పలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబ్బీన్ కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లో కలిసి స్వాగతం పలికారు. నితిన్ను బండి సంజయ్ శాల్వాతో సత్కరించి తెలంగాణలో ఈ సందర్భంగా బీజేపీ పార్టీ తాజా పరిస్థితులపై చర్చించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. వెమ్లవాడ ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి నిండు జీవితానికి చాలు 2 చుక్కలు అని తెలిపారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 391 కేంద్రాలు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. పోలియో మహమ్మారి బారిన పడకుండా చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు తల్లిదండ్రులకు వేయించాలని, నేడు పోలియో చుక్కలు వేయించని వారికి రేపు ఎల్లుండి ఇండ్ల వద్దకే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వైద్య సిబ్బంది వచ్చి వేస్తారని తెలిపారు. పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమైనవని, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత అవసరమని తెలిపారు. చిన్నారులు పోలియో చుక్కలకు దూరం కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పోలియో రహిత భారతదేశాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన వారిని గుర్తించి వారికి కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఐరిస్క్ కేంద్రాలను గుర్తించి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా దగ్గరుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో పెను మార్పులు తీసుకువస్తున్నామని, ప్రజాప్రభుత్వంలో పేదవారికి ఉచిత ఆరోగ్యం అందేలా నూతన ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఉచితంగా పోలియో చుక్కలను వేసేటువంటి కార్యక్రమాన్ని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు సుమారు 393 కేంద్రాలను ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసి వారికి ముందస్తు జాగ్రత్తగా భవిష్యత్తులో వారి దైనందిన జీవితాలు ఎదుగుతున్నప్పుడు ఈ పోలియో మహమ్మారి బారిన పడకుండా ఉండడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారి ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 41,000 పైచిలకు అంచనా 5 సంవత్సరాలు పిల్లలు ఉన్నారని చెప్పని వారందరికీ కూడా ఈ పోలియో చుక్కలు వేయాలని చెప్పని ఈ రోజు సందర్భంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఆయా కేంద్రాలకు వెళ్ళి పోలియో చుక్కలు వేసుకోవాల్సిన వారి కోసం కూడా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే రానటువంటి పిల్లలు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలు ఉన్నటువంటి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సంబంధిత డాక్టర్లందరూ కూడా వారిని గుర్తించి ఐడెంటిఫై చేసి
వారి ఇంటికి వెళ్ళి ఈ పోలియోకి సంబంధించిన 2 చుక్కల్ని వేసేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటారు. అంటే 3 రోజులు వరుసగా ఈ పోలియో చుక్కలు వేయడం, పోలియో మహమ్మారిని మన ప్రాంతం తగ్గుముట్టడం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకునే క్రమంలో ఇప్పుడే మేడం చెప్తున్నట్టుగా ఇటుక పట్టీల దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి పిల్లలు ఉంటే కూడా గుర్తించారు. నైగ్రేట్ అంటే ఇక్కడ ఉపాధి కోసం వచ్చినటువంటి బహుశా వేములవాడ రాజన్న ఆలయానికి ఎక్కువ మొత్తంలో ఉపాధి కోసం వచ్చినటువంటి కుటుంబాలను గుర్తించారు. వారి పిల్లల్లో కూడా ఈరోజు చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేసే విధంగా ఐరిస్ కు సంబంధించిన కేంద్రాలను కూడా కొన్ని గుర్తించి ఇంచుమించు 32 కేంద్రాలు వాటిని కూడా మరి ప్రత్యేక దృష్టితోటి అంటే ఏ చిన్నారి కూడా 5 సంవత్సరాల నుండి వాళ్ళు తట్టుకోకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ దేశ అధ్యక్షులు నితిన్ నబీను ఎంపీ అరవింద్ కలిసి స్వాగతం పలికారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్లో జాతీయ బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ ఎయిర్పోర్ట్లో కలిశారు. శాల్వాతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై జాతీయ అధ్యక్షులు నితిన్ నబీతో ఎంపీ అరవింద్ చర్చించారు. వరుణ దేవుడిని కర్ణ కోసం కరీంనగర్ జిల్లా చందుర్తి మండలంలో ఉపాధి హామీ కూలీలు బతుకమ్మను ఆడారు. చందుర్తి మండలం బర్రిగడ్డ గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ కూలీలు వర్షాలు కురవాలని, రైతుల కష్టాలు తీరాలని కోరుకుంటూ మహిళలు శనివారం ప్రత్యేకంగా బతుకమ్మలు ఆడి వరుణ దేవుణ్ణి వేడుకున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున విత్తనాలు వేసిన సమయానికి వర్షం పడకపోవడంతో సామూహికంగా బతుకమ్మను పేర్చి వర్ణదేవ కర్ణించవ అంటూ పాటలు పాడుతూ సాంప్రదాయబద్ధంగా ఈ ఆట ఆడారు. గ్రామంలోని ఉపాధి హామీ పనులు చేసే మహిళలందరూ ఒకచోట చేరి నీటి బిందెలకు పూలతో బతుకమ్మలను అలంకరించి వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి వర్షాలు పడాలని, చెరువులు నిండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ దేవతలను వేడుకుని పాటలు పాడారు. ఇలా పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడటం వల్ల వర్ణదేవుడు ప్రసన్నుడై వర్షాలు కురిపిస్తాడని గ్రామాల్లోని మహిళలు విశ్వసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దోది మనీషా శ్రీనివాస్ రెడ్డి, ఉపాధి హామీ మహిళలు పాల్గొన్నారు. పంచాయతీ వద్ద వర్షాలు పడాలని ఉపాధి హామీ బతుకమ్మ ఆడడం జరిగింది. అందరం ఉపాధి కూలీలం పోయినాం. ఆడ చెట్లకు పొక్కలు తోటి తత్తలేవు, ఊరి మీద వర్షాలు లేవు. దున్నుకుంటా పెట్టిన కొద్దీ లక్షల చేనుల లక్షల ఇత్తులు పోసేస్తుర్రు. ఇక మరి బతుకుడా మేమేం చేసాడు. ఆనదేవుడు మన్నిస్తేనే బతుకుతాం, లేకపోతే కథమే అందరం బౌడే. ఉపాధి హామీ కూలీలం అందరం వర్షాలు పడడం లేదని బతుకమ్మ ఆడడం జరిగింది. సకాలంలో వర్షాలు పడాలి. విత్తనాలు పెట్టిన వాళ్ళు చాలా మంది రైతులు దెబ్బతింటున్నారు కాబట్టి వర్షాల కోసం. ఎల్ఎండిలో నీటి నిల్వలపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి సవాల్ చేశారు. ఎల్ఎండిలో నీటి నిల్వపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో ఈ సీజన్లో ఎల్ఎండిలో 15 టీఎంసీలు నీళ్లు ఉన్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని స్పష్టీకరించారు. కరీంనగర్ సమీపంలో లోయర్ మార్నెట్ డ్యాంలో నీటి మట్టంపై అధికార విపక్షాల మధ్య విమర్శలు రాజకీయ దూరం రేపుతుంది. ఎల్ఎండిలో డెడ్ స్టోరేజ్ 5.8 టీఎంసీలు నీరు మాత్రమే ఉండడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి ఎల్ఎండి ఎంఎండి నింపాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆటలాని నిరసన తెలిపారు. బీఆర్ఎస్ నిరసనను వ్యతిరేకిస్తూ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి డ్యాంను సందర్శించి ఎమ్మెల్యే గంగులకు సవాలు విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సీజన్లో డ్యాంలో 15 టీఎంసీలు నీళ్లు ఉన్నట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు. లేకుంటే ఎమ్మెల్యే గంగుల రాజీనామా చేస్తాడా అని సవాల్ విసిరారు. ప్రస్తుతం ఉన్న నీళ్లు సెప్టెంబర్ వరకు తాగునీటికి సరిపోతాయని, ఆలోపు వర్షాలు కురిస్తే నీటి సమస్య రాదని స్పష్టం చేశారు. అబద్ధపు పునాదులపై పుట్టిన బీఆర్ఎస్ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా అవాస్తవాలను ప్రచారం చేస్తుందని విమర్శించారు. అధికారంలో ఉన్న రోజులు 15 టీఎంసీలకు ఎన్నడూ తగ్గలేదని చెప్పి మాట్లాడతాం. దీని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే నువ్వు 2023లో కూడా మంత్రిగా ఉన్నావు, ఆనాడు నీ పార్టీ అధికారంలో ఉంది. నువ్వు రాజీనామాకు సిద్ధమా? నువ్వు 15 టీఎంసీలు ఉన్న దాని మీద నువ్వు ఆ స్టాండ్ అయి ఉండు, లేకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యి. నిజంగానే నేను చెప్పింది అబద్ధం అయితే ఇదే డ్యామ్ కట్ట మీద నేను ముక్కు నేలకు రాస్తాను. ఎన్ని రోజులు ఇట్లా అబద్ధాలతో కాలం గడుపుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎలీనో ప్రభావం వల్ల ఈ నెలలో మహారాష్ట్రలో కావచ్చు ఎక్కడ కూడా వర్షాలు కొంత ఇబ్బంది ఉంది.
అంత మాత్రాన అబద్ధాలు మాట్లాడుతూ 15 టీఎంసీలకు తక్కువ ఎన్నడూ లేదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజులని చెప్పి మాట్లాడి ఇలా ప్రజలు తప్పుదో పట్టిస్తా అంటే ఇక్కడ కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను తప్పకుండా మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా, నీ మాట మీద కట్టుబడి ఉండు. 15 టీఎంసీలకు తక్కువ ఎన్నడూ లేదు అని చెప్పి నీ మాటకు కట్టుబడి ఉండు. లేకపోతే మేము అబద్ధాల కేసీఆర్ దాన్ని గారడిని మళ్ళీ నడిపిస్తున్నామని చెప్పి ఒప్పుకో. నా ఛాలెంజ్ని స్వీకరిస్తే నువ్వు వెంటనే రాజీనామా, ఒకవేళ కనుక నువ్వు 15 టీఎంసీలు నువ్వు ప్రూఫ్ చేస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడనే ముక్కు నేలకు రాస్తా. లేకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. సిరిసిల్ల అర్బన్ హెల్త్ సెంటర్లో చిన్నాలకు పోలియో డ్రాప్ వేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్ పల్స్ పోలియోను ప్రారంభించారు. పోలియో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అర్బన్ పిహెచ్సిలో ఆదివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రభుత్వం పల్స్ పోలియో ప్రత్యేక శిబిరం పెట్టి వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని తెలిపారు. పోలియో రహిత దేశమని పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. పోలియో రహిత దేశం అలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. పిల్లల వ్యాక్సిన్ వేసుకుంటే భవిష్యత్తులో కూడా పోలియో బారి నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 5 ఏళ్లలోపు 41,147 మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ జిల్లా వ్యాప్తంగా 393 బూతులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయించామని వివరించారు. విద్యాశాఖ, జిల్లా సంక్షేమ శాఖ ప్రచారం, వైద్యారోగ్య శాఖ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని రద్దీ ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. మరో 2 రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పంపించేసే వ్యాక్సిన్ పిల్లలకు వేయించాలని, దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు చదువు, ఆటలు రాణిస్తారని, వారి బంగారు భవితకు మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డిఎంహెచ్ఓ ఎంజెలా అల్ప్చెండ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేంద్రబాబు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి కొరకు మొత్తం జిల్లాలో 393 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇది సండే రోజు స్టార్ట్ చేస్తున్నాం. సో దాట్ ఎవరైనా తండ్రులు, తల్లిలు ఆఫీస్ వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, సండే రోజు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఇదే డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీని గురించి మనకి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అన్ని స్కూల్ వాళ్ళకు కూడా ఐడియా ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ప్లేసెస్, మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, బస్ స్టాప్, ఇలాంటి అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఈ బూత్, ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. పిహెచ్సిలలో కూడా ఇవాళ మనము ఒక క్యాంప్ పెట్టాము. ఇలాంటి అన్ని సెంటర్లలో కూడా ఈ బూత్స్ ఉంటాయి. అన్ని స్కూల్లో అంగన్వాడీకి వెళ్ళున పిల్లలకి ఖచ్చితంగా కవర్ చేస్తున్నాము. దీని తర్వాత రేపు ఎల్లుండి 2 days హౌస్ టు హౌస్ విజిట్స్ కూడా ఉంటాయి. సో అన్ని ప్రయత్నాలు మనము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, లోకల్ బాడీస్ కలిసి చేస్తున్నారు. కాబట్టి నా విజ్ఞప్తి అంటే మీరు కూడా ఫైండ్ అవుట్ చేసి మీ లోకల్ ఆశా వర్కర్ తో మాట్లాడి పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. సో దాట్ మనకు మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం పోలియో ముక్త మెయింటైన్ చేసుకోవాలి. మనకి ఒక్క కేసు కూడా పోలియోకి రాకూడదు. ఆ డైరెక్షన్ లో మనము ముందుకి వెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా మనము ఈ టార్గెట్ కి 3 days లో అచీవ్ చేయగలుగుతాము. అండ్ విత్ అదే డైరెక్షన్ తో మన అందరు పిల్లలు ఆరోగ్యం పరంగా, హెల్దీగా, హ్యాపీగా డెవలప్ అయ్యి వాళ్ళు హ్యాపీగా స్కూల్ కి వెళ్ళి దే షుడ్ కమ్ అవుట్ టు బి వెరీ హెల్దీ. కరీంనగర్లో చిన్నారులకు చుక్కల మందును వేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని మాతృ శిశు ఆసుపత్రిలో పోలియో డే నిర్వహించారు. ప్రతిసారి 2 చుక్కలు పోలియోపై నిరంతరంగా విజయం అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ రావు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజం కోసం 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. సాగునీటి కోసం అచ్చంపల్లి వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మహాధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో వరద కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయకుంటే కేటీఆర్ నాయకత్వంలో రైతులందరితో కలిసి కన్నెపల్లి వరకు పాదయాత్ర చేపట్టి మోటార్లను ఆన్ చేసి రైతులను నీరందిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల. వరద కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. నాగుల మల్యాల శివార్లోని అచ్చంపల్లి వరద కాలువ ఓటీ స్లూయిస్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు వంట వార్పు చేపట్టి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా కలకలలాడిన గొలుసుకట్టు చెరువులు కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి సమయానికి సాగునీటిని విడుదల చేయకపోవడంతో కరీంనగర్ నియోజకవర్గంలోని చెరువులు కుంటలు నీటి లేక వెలవెలబోతున్నాయని అన్నారు. మేడిగడ్డ నుండి ప్రస్తుతం కూడా వేలాది క్యూసెక్ల నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గతంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ నీటి వనరులను వినియోగించుకున్నారే తప్ప ఈ ప్రాంత రైతులు సాగునీరు అందించాలనే ఆలోచన చేయలేదన్నారు. రైతుల కష్టాలను గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని పేర్కొన్నారు. రాష్ట్రానికి అవసరమైన నీరు, విద్యుత్తో పాటు రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచారని తెలిపారు. కాళేశ్వరం మోటార్లు నడిపితే కేసీఆర్ కు పేరు వస్తుందనే రాజకీయ కారణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి విడుదలను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొత్తపల్లి ప్రాంత పరిస్థితిని చూసి చలించిపోయానని, అనంతరం పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రోడ్లు, చెరువులు, కుంటలను అభివృద్ధి చేశామని చెప్పారు. కొత్తపల్లి మండలంలోని 7 గ్రామాలకు సాగునీరు అందించేందుకు వరద కాలువ నుంచి నాగుల మల్యాల చెరువుకు నీరు చేరేలా తూము ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ఇందుకు అధికారులతో చర్చించి కేసీఆర్ వద్ద నుంచి నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు. తూము ఏర్పాటుకు వారి భూములను ఇచ్చి సహకరించిన రైతులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. వారం రోజులుగా ప్రభుత్వం స్పందించి తూము ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన గంగుల, లేకపోతే వరద కాలువలో భారీ మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు నీరు అందిస్తామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రైతులతో కలిసి కన్నెపల్లి వరకు పాదయాత్ర నిర్వహించి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీరందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన సుమారు 1000 మంది వరకు రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. యూరియా యాప్ రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గంగాధరలో రైతులు రాస్తారోకో చేశారు. యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రోడెక్కారు. పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురా నగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, రైతులు రోడ్డుపై బటాయించి ధర్నా రాస్తారోకో చేశారు. యూరియా యాప్ రద్దు చేసి పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ధర్నా రాస్తారోకోతో కరీంనగర్ జగిత్యాల రూట్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులను సంప్రదించినప్పటికీ పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేసే వరకు కదలమని భీష్మించారు. గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో సహా పలువురు అరెస్ట్ చేశారు. అరెస్టులకు భయపడేది లేదని, యూరియా యాప్ రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా కావాల్సినంత యూరియా పంపిణీ చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు ఎరువుల కోసం క్యూ కట్టి రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాకు చేయక్కలేదు, మేము చదువుకోలేదు. ఈ ఫోన్ల ద్వారా బంద్ చేయాలి, తిరిగి ఇవ్వాలి. మేము ఎట్లా వాళ్ళకు కంపెనీలో ఫోన్ చేస్తే, వనపత్రాలు ఫోన్ చేస్తే తిరిగి పంపిరు. అప్పటిది ఇప్పుడు రావాలి. ఈ కాంగ్రెస్ వచ్చింది రమకోస అవుతుంది. మొత్తం జనానికి అంతా ఇబ్బంది అవుతుంది. లైన్ పడి ఉంటాను. ఆ ఉన్న మళ్ళీ లాస్ట్ కార్డు పోయానికి అయిపోతుంది. ఆడ అయిపోయింది. ఏం చేస్తుంది మాకు మాత్రం పిలిగి ఉండాలి. మాకు సెల్లులో చేయలేదు. మాకు డబ్బ పనులు ఉండి చదువు రాపా ఏం చేస్తావు? మెసేజ్ లేదా అన్నకత్తే ఆడ దొరుకుతలేవు, ఇంకత్తే దొరుకుతలేవు. 4-5 రోజులు లైన్ పెట్టి సపరేకపోతుంది. ఏం చేయమంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్? మాకు ఇప్పుడు మున్గట్ల పిలి కావాలి. పిలి ఎప్పుడు ఎట్లుందో గట్ల కావాలి. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ శివార్లో కబ్జాకు గురైన స్థలం ఫెన్సింగ్ను తొలగించి హనుమాన్ విగ్రహంను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రతిష్ఠించారు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ శివార్లో భూ వివాదం కలకలం సృష్టిస్తోంది. కబ్జాకు గురైన స్థలంలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహాన్ని కొందరు తొలగించి స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయగా స్థానికులు ఫిర్యాదుతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫెన్సింగ్ తొలగించి హనుమాన్ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించారు.
బొమ్మకల్ శివారులోని రాజరాజేశ్వరి కాలనీలో సర్వే నంబర్ 125లో 35 ఏళ్ల క్రితం ప్లాట్లు చేసిన సమయంలో కొంత భూమిని కమ్యూనిటీ హాల్ లేదా పాఠశాల కోసం వదిలిపెట్టారు. ఆ స్థలంలో 25 ఏళ్లుగా స్థానికులు బతుకమ్మ వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఏడాది క్రితం స్థానికులు ఆ స్థలంలో తాత్కాలిక గుడి నిర్మించి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విలువైన ఆ భూమిపై కబ్జాదారులు కన్నుపడి ఆ ల్యాండ్ తమదేనని 4 రోజుల క్రితం హనుమాన్ విగ్రహాన్ని ఎత్తుకెళ్లి దుబ్బపల్లి శివార్లో పడేశారు. ల్యాండ్కు రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానిక కాలనీ వాసులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి రేకుల రైలింగ్ను తొలగించి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్థానికుల అందరి కోసం కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని దొంగలించి కబ్జాకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేనిచో కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చి హిందువులందరినీ ఏకం చేసి గుడి కడతామని హెచ్చరించారు. ఈ కరీంనగర్ నగరం ఏమైందో భయమవుతుంది. ఒకవైపు దోపిడి దొంగలు వచ్చి యథేచ్ఛగా తుపాకులు పట్టుకొని బంగారు నగలు దొంగతనం చేసుకొని పోతే కూడా పట్టింపు లేదు. ఎమ్మెల్యే గారి ఆఫీసు క్యాంప్ ఆఫీసు మీద దాడి చేస్తే కేసులు లేవు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇది నా జీవితంలో చూడలే. రాజరాజేశ్వరి కాలనీ బొమ్మకల్ శివారు ప్రాంతం. ఇక్కడ 1989లో ఇక్కడ లేఅవుట్ జరిగింది. 1989లో ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఇదంతా నా రికార్డు మీరు వినండి. 1989లో లేఅవుట్ అయింది. ఆ లేఅవుట్ కూడా గ్రామ పంచాయతీ ముద్రతోటి డాక్యుమెంట్ ఉన్నది. ఆ లేఅవుట్లో 10% ఆఫ్ ల్యాండ్ ఇడిచిపెట్టాలి. స్కూల్స్కి కానీ టెంపుల్స్కి కానీ లేకుంటే కమ్యూనిటీ పర్పస్లో 10% ల్యాండ్ ఇచ్చిపెట్టాలనే ఒక రూల్ ఉంది. దానికి అనుగుణంగా ఆ రోజు ఇక్కడ 10% ఆఫ్ ల్యాండ్ ఇచ్చిపెట్టడం జరిగింది. ఆ 10% ఆఫ్ ల్యాండ్లో భాగంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకమ్మ పండుగ ఆడతారు, లేకుంటే బోనాల పండుగ చేస్తారు, జంబి చెట్టు చేసుకొని ఇక్కడ ఈ కమ్యూనిటీ పర్పస్ ఆంజనేయ స్వామి అన్ని ఏ వినాయక చవితి కానీ అన్ని పూజలు ఇక్కడ చేసుకుంటారు. 20 సంవత్సరాలు పూజలు చేసుకుంటారు. ఇది కమ్యూనిటీ పర్పస్ యూజ్ చేసుకుంటుండ్రు. ల్యాండ్ గ్రాబర్ కన్ను పడ్డది దీని మీద. ఇది ఇక్కడ నిలబడి కొడతవడం కాదు. ఇది సర్వే నెంబరు 125. దీని సర్వే నెంబరు 125. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరిని వచ్చి కొలిచిన ఇప్పుడు నిలబడ్డ గుడి భూమి ఎక్కడ 120 సర్వే నెంబర్. ఎవడో ల్యాండ్ గ్రాబర్ కొదవలేదు ఇక్కడ ల్యాండ్ గ్రాబర్లకు. సర్వే నెంబర్ 126 అని చెప్పేసి ఇక్కడ మా భూమి అని చెప్పేసి కబ్జా పెట్టిండు. ఒక 6 నెలల్లో సంవత్సరం నుంచి వస్తే ఆల్రెడీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి బాబు. ఇది కబ్జా పెట్టకని చెప్పి మన ప్రజలందరూ మొత్తుకొని ఆఖరికి వీళ్ళు గుడి కూడా కట్టుకున్నారు. ఆంజనేయ స్వామి గుడి కట్టుకున్నారు. పోలీసుకు చెప్పిన ఇన్ఫర్మేషన్ దురదృష్టం అంటే దేవుని కూడా ఎత్తుకొని పోయిండు ల్యాండ్ గ్రాబర్. దేవుని ఆంజనేయ స్వామి దేవుని కూడా రాత్రి ఎత్తుకొని పోయి దీనికి తాళాలు ఇచ్చిండు. పోలీసులు యజేత్తగా చూసిండ్రు. వీళ్ళందరూ పోలీస్ కాంప్లైంట్ అయితే మీ మీద కేసు పెడతా అంటాడు. ఈ దొంగతనం చేసి మన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగతనం చేసుకున్న వారిని ఇంతమంది ఎఫ్ఐఆర్ లేదు. మన పట్టుకరాలే. మా ఆఫీసు దాడి అయితే కేసు ఉండదు. దొంగలు పట్టుకరా అంటే పెట్టుకరాలదు. ఆఖరి కమ్యూనిటీలో ఉన్న ల్యాండ్ గ్రాబర్కు పోలీసు బత్తాసు వాళ్ళకి పెట్టుకున్న విగ్రహం పూజ చేసిన విగ్రహాన్ని ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకుపోయి ఎక్కడ పెట్టిర్రు. వీళ్ళందరూ పోయి అయ్యా మా విగ్రహం పోయింది అంటే ఇంతవరకు ఎత్తుకోలే, ఎఫ్ఐఆర్ చేయలే, కేసు కట్టలే. మళ్ళీ వీళ్ళందరూ దేవుడే పిలిచినట్టు పోతే ఆ విగ్రహం దొరికింది. మీరు విగ్రహం తీసుకొచ్చినాం. నేను ఒకటి చెప్తున్నా, ఎన్ని కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెడతారు? ల్యాండ్ గ్రాబర్ వత్తాసు వలుకుతురా మీరు? ఈ సర్వే నెంబర్ 125 మీరు 126 అని తీసుకొచ్చి ఇక్కడ ఈ ల్యాండ్ గ్రాబర్ సపోర్ట్ అవుతారా? ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కోర్టులో ఇంటర్మీడియట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆయన ఎందుకు మీకు పోలీస్కి ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమున్నది? ల్యాండ్ గ్రాబర్కి మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకు కేసు పెట్టరు ఇప్పుడు ఆయన మీద? ఇదేం పద్ధతి? ఏం ప్రెజర్ ఉంది మీకు? కరీంనగర్ జిల్లాలో కాలనీలో వరుస మరణాలు సంభవిస్తుండటంతో కీడు వంటలకు వెళ్లారు. కాలనీలో వరుస మరణాలు సంభవిస్తుండటంతో కాలనీ కీడు సోకిందని కీడు వంటలకు వెళ్లారు ఓ కాలనీ వాసులు. 10 సంవత్సరాల క్రితం ఇదే విధంగా వరుస మరణాలు సంభవిస్తే కీడు వంటలకు వెళ్తే మేలు జరిగిందని అందుకే కీడు వంటలకు వచ్చామంటున్నారు కాలనీ వాసులు. కరీంనగర్ జిల్లా చామికుంట పట్టణంలో కృష్ణా కాలనీలో ఇటీవల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో కాలనీ వాసులు స్థానిక పండితుల్ని సంప్రదిస్తే కాలనీకి కీడు సోకిందని కీడు వంటలకు వెళ్లాలని సూచించాడు. దీంతో ఉదయం కాలనీ వాసులు ఇండ్లకు తాళాలు వేసి స్థానిక కొత్త
మార్కెట్కు కీడు వంటలకు తరలి వెళ్లారు. ఇది పురాతన కాలం నుండి వచ్చే సాంప్రదాయమని, కీడు వంటలకు వెళ్తే కీడు పోతుందని తమ పూర్వీకులు అనేవారని, అందుకే కీడు వంటలకు వచ్చామంటున్నారు కాలనీవాసులు. మా వాడ మీద నెలల ముందుకే ఇద్దరు యాక్సిడెంట్లో వింటారు. ఇద్దరు వేరే వేరే వాడలలో నెలల ముందుకే చనిపోయారు. అట్లా వచ్చిందని కీడు వంటలకు 10 మంది దాకా చనిపోయారు. అట్లా వాడుకోరు. ఇక మాకు ఎవరికి మంచిగా అనిపిస్తలేదు. వాడ మీద ఏం చేసుకున్నామన్నా చేసుకోకపోతే అయితే లేదు. నెలల ముందే ఒకరు కుట్టు కాకమంటే ఇంకొకరు కుట్టు మాకు మంచిగా అనిపిస్తలేదని కీడు వంటల కన్నా పోదాము, మంచిగా ఉంటుందని కీడు వంటలు కట్టినాం. ఇదివరకు అట్లనే అయింది. ఒక 10 సంవత్సరాల బ్యాక్ అట్లనే అయింది. అట్లా మేము ఇట్లా కీడు వంటలకు వచ్చినాక మాకు మంచిగా అనిపించి అన్ని మంచిగా జరిగినాయి. అందరం ఊర్లో నుండి వచ్చిన వాళ్ళమే కదా, సిటీలోనే పెరిగిన వాళ్ళం కాదు కదా. ఇట్లాంటివి నమ్ముతాం, కొన్ని ఇక నమ్మాలి మనం. ఎట్లా అంటే ఇక మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు కాబట్టి ఇది చేస్తే మంచిగా అవుతుంది కావచ్చు అని అనుకుని వచ్చింది. కీడు వంటలని అంటే ఇక్కడ అంజలికల్లా చాలా మంది ఇట్లా ఒకరికొకరు చనిపోతారు కదా, దానికోసమని ఇక్కడికి వచ్చింది. ఇక అది వెనకటి నుంచి వస్తుంది కాబట్టి పెద్దలు చెప్పిన ప్రకారం మేము వింటాము. ఇక అందరూ అడిగిపించింది అన్నట్టు ఇట్లా అయ్యగారిని ఇట్లా ఎందుకు జరుగుతుంది కృష్ణకాలంలో, ఒకరింకొకరు ఇట్లా అయింది చనిపోతున్నాను అంటే అయ్యగారిని అడిగితే ఇట్లా వెళ్ళండి వంటలకు వెళ్ళండి అని అంటే ఇలా వచ్చింది. మాకు కాదు కానీ ఎవరో అడిగిలట, ఇక అందరం కలిసి వచ్చింది. అరువులందరికీ స్వంతింటి కళ సాకారం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే ద్విసూత్రాన్ని అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం బైన్సా పట్టణంలో పర్యటించిన మంత్రి ₹30.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్మించిన 440 డబుల్ బెడ్రూమ్ గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు ఇంటి తాళాలు, గృహ పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వంత ఎన్నికల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అమృత్ పథకం కింద ₹28.18 కోట్లతో చేపట్టనున్న బైన్సా పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ, కొత్త పైప్ లైన్ల నిర్మాణం తదితర పనులకు భూమి పూజ నిర్వహించారు. అలాగే 2.14 కోట్లతో చేపట్టనున్న మహాదేవ్పూర్ చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే బైన్సా పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భూగర్భ జలాల మట్టాలు పెరిగి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్యక్రమ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గృహ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి స్వంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బైన్సా అభివృద్ధికి నిధుల కొరత లేదని, 2వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎంపీ జి నాగేష్ మాట్లాడుతూ బైన్సా పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని, చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత పట్టణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బైన్సాను అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు మంత్రి గృహ పట్టాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, రాథోడ్ రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ దత్తాత్రి, వైస్ చైర్పర్సన్ కుతిజా సిద్దిక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని నగరంలోని బోర్గంపి చౌరస్తాలు గల పివి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ కూరగాయల ఉమారాణి, నోడా చైర్మన్ కేశవేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరటే రమేష్ తదితరులు కలిసి విగ్రహానికి నివాళులర్పించారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శశికాంత్ కులకర్ణి మాట్లాడుతూ ఆర్థిక శాస్త్రవేత్త, బహుభాషా కోవిదుడు, భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చిన గొప్ప దీక్షాపరుడు మన పీవీటీవీ అని వారిని స్మరించుకొని వారు నిర్దేశించిన మార్గంలో మనమందరం ప్రయాణించాలని, వారి ఆశల సాధనకై ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ కులకర్ణి, గౌరవ అధ్యక్షులు కంజార్కర్ భూపతిరావు, కోశాధికారి మిలింద్ కుమార్,
ఉపాధ్యక్షులు కొలవి విజయ్ కుమార్, సహాయ కార్యదర్శి నాలం రమేష్ రావు, బ్రాహ్మణ సంఘం సభ్యులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, పుల్కల్ రమేష్, దామోదర్ రావు, కొండపాక రాజేష్, కోస్లీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని, బ్రాహ్మణ ముద్దుబిడ్డ, మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది అంటే కౌటిల్యం లాంటి అర్థశాస్త్రం రాసినటువంటి కౌటిల్యం లాంటి చాణక్యం లాంటి వాడు మన పివి నరసింహారావు గారు. వారి 105వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో మేము ఇక్కడ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు కాంగ్రెస్ హయాంలో తగినంత గౌరవం దక్కలేదని టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. పివి గారు తెలంగాణ నుంచి ప్రధానిగా ఎన్నికై తెలంగాణ స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటారని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు దక్కాల్సిన గౌరవాన్ని ఏనాడు ఆయనకు ఇవ్వలేదని ఆరోపించారు. పివి అభిమానులుగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ మేము క్షమించమన్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశం ప్రపంచంతో పోటీ పడేలా చేశారు. పివి సేవలను కవిత కొనియాడారు. అలాంటి వారి మేధస్సును గౌరవించకపోవడం కాంగ్రెస్ పార్టీకి సంస్కారం లేదన్నారు. తెలంగాణ స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటిన ఆయనను ఈ నేల ఎన్నటికీ మరవదని చెప్పారు. తెలంగాణ జాగృతి సంస్థగా తెలంగాణ వైతాళికులుగా పివి గారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను మేము నిర్వహించేదని గుర్తు చేశారు. మాకు ఎప్పటికీ అయినా ఆదర్శప్రాయులే అని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా పివి గారి అడుగుజాడలో నడుస్తామని కవిత వెల్లడించారు. నరసింహారావు గారు తెలంగాణ గడ్డ నుండి ప్రధానమంత్రిగా ఎన్నికై మన తెలంగాణ యొక్క స్వాభిమాన పతాకను ఢిల్లీలో చాటడం అన్నది చాలా సంతోషం. మరి వారికి దక్కాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా వారికి ఇవ్వలేదన్నది కూడా ఒక చేదు వాస్తవం. కాంగ్రెస్ పార్టీని మాత్రం పివి నరసింహారావు గారి అభిమానులుగా ఎన్నటికీ కూడా మేము క్షమించమనే విషయం కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక సంక్షేమ హాస్టల్ పెట్టిన మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ప్రైవేట్ జాబులు చేసుకోవడం కానీ, ఐటీ సెక్టర్ రావడం కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ని ఇన్వైట్ చేయడానికి కానీ అన్ని రకాలుగా కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడేలాగా చేసినటువంటి వారి మేధస్సును గౌరవించుకోకపోవడం అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క కుసంస్కారం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం. వెమ్లవాడలో చుక్కల మందు వేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బొమ్మకల్ శివార్లో కబ్జాకు గురైన స్థలం ఫెన్సింగ్ తొలగించి హనుమాన్ విగ్రహంను ప్రతిష్ఠించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరుణించు వర్ణదేవుడా అంటూ చెందుర్తి మండలం మర్రిగడ్డలో బతుకమ్మ ఆడిన ఉపాధి హామీ కూలీలు. యూరియా యాప్ను రద్దు చేయాలంటూ గంగాధరలో రాస్తారోకో చేసిన రైతులు. మద్దతు తెలిపిన నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో సహా బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టంపై అధికార విపక్షాల మధ్య రాజకీయ దుమారం. కాలనీలో వరుస మరణాలు. వినూత్న తరహాలో కీడు వంటలకు వెళ్లిన కాలనీ వాసులపై జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. హైదరాబాద్కు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబ్బీన్ని కలిసి స్వాగతం పలికిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.